హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ పృథ్వీ. సో అందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ లండన్లో మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సో ఈరోజైతే మనకి పార్సిల్ వచ్చింది. నార్మల్గా నిన్న రావాల్సిన డెలివరీ కొంచెం లేట్ అవ్వటం వలన మనకి ఈరోజైతే వచ్చింది. పండగ అయితే లేట్ ఏం కాదు, పెడుతున్నాం. ఏమేమి వచ్చింది ఏంటి అనేది అన్బాక్స్ చేసి చూపిస్తా. సో ఇది ఒక్క పార్సిలే కాదు, ఇండియా నుంచి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చాము. ఈ 11 రోజులు మనకి దేవీ శరన్నవరాత్రులు అయితే ఈ యొక్క లండన్లో మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళంతా కూడా మీరు వచ్చి ఈ యొక్క అమ్మవారి దేవీ శరన్నవరాత్రుల్లో పాల్గొనవచ్చు. సో ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఇండియాలో అమ్మవారి బొమ్మనైతే తీసుకున్నాము మనం. అప్పుడు అది ప్యాకింగ్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో అలా నీట్గా ర్యాప్ చేసేసి మనకి ఒక వుడెన్ బాక్స్లో అన్నమాట పెట్టి పంపించారు. ఎందుకంటే అమ్మవారు ఎక్కడ డ్యామేజ్ అవ్వకోకుండా కూడా ఆ ప్యాకింగ్ అయితే మీరు చూడవచ్చు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అమ్మవారిని ప్యాకింగ్ అయితే చేసేసారు, బాక్స్లో పెట్టేశారు అనమాట. ఇంకా ఈ బాక్స్ని ఇప్పుడు కొన్ని బబుల్స్తో ఫిల్ చేసేసి ఫోమ్ పెట్టేస్తున్నారు. మొత్తం నీట్గా ఇటు కదలకోకుండా, కొంచెం డ్యామేజ్ లేకోకుండా కార్గోలో వచ్చేటప్పుడు. అలాగే అమ్మవారికి కావాల్సిన చీరలు, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ అనమాట. పండగ దసరా పండుగ వస్తుంది కదా, సో ఇంటి నుండి మనకి పిండి వంటలు, సో ఇంకా పచ్చళ్ళు, కొన్ని బట్టలు కూడా పంపించింది మా అమ్మ. అసలు ఏమేమి పంపించిందో ఏమేమి చెప్పింది కానీ మరి ఏమేమి పంపించింది డబ్బా అయితే పంపించింది. ఒకసారి అయితే చూద్దాం. ఈ పార్సిల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి వచ్చిందనమాట. అంటే మనం 2 పార్సిల్స్ తెప్పించాము. ఒకటి వచ్చేసరికి అమ్మవారి విగ్రహము, అమ్మవారికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా సో హైదరాబాద్ నుంచి వచ్చినాయి. ఇది వచ్చేసరికి పిండి వంటలు, కొన్ని నాకు సపరేట్ పచ్చళ్ళు, బట్టలు అన్నీ కూడా మనకి ఇండియా నుంచి పంపించారనమాట. పండుగ అంటేనే మనం పార్సిల్స్ అవన్నీ తెప్పించుకుంటాం కాబట్టి ఏం మిస్ అవ్వకుండా అన్నీ తెప్పించుకున్నాను అనమాట నేను. సో గోరింటాకు కావాలి కాబట్టి దివ్య కోసం మా మమ్మీ గోరింటాకు అయితే పంపించింది అనమాట. సో ఇవి అమ్మవారి బట్టలు, నాకు మా తమ్ముడికి కండువాలు తెప్పించిన. ఇవైతే బట్టలు వచ్చేసినాయి గాయస్. పండగకి మొత్తం మంచిగా దిట్టంగా పంపించింది మా అమ్మ. ఇంకా నేను మా వాడు షేర్ చేసుకుంటాం, మీకు కావాలంటే అది. ఇంకా ఇవైతే మాత్రం వడియాలు దివ్య కోసం మేము పంపించింది. మొత్తం బియ్య పొడియాలు ఇవంతా చాలా తీసేసింది దివ్య. బియ్య పొడియాలు వచ్చినాయి ప్రత్యేకించి. చెక్కలు మన అందరి కోసం. ఇవంతా బూందీ స్టఫ్ కోసం అనమాట. ఇది ఇగో ఓరు మిరపకాయలు కూడా వచ్చినాయి గాయస్. అంటే ఇవి అంటే చల్ల మిరపకాయలు అంటారు, మనకి మజ్జిగలో పెట్టేస్తారు. చక్రాలు, చికెన్ పచ్చడి, పొడియాలంట. ఫెయిల్ మమ్మీ, ఎందుకు మమ్మీ ఇన్ని రకాలు? నల్లగారు, పొడిగారు, ఇది కూడా కారపూస, సన్నగారపూసలు, ఇవన్నీ అందరి కోసం చక్రాలు అనమాట. సో ఇది ఆవకాయ, బూందీ ఇంకో ప్యాకెట్. ఇదైతే కింద తీసుకుని తింటాను. గవలు గాయస్, గవలు వచ్చేసినాయి మనకి ఫుల్. ఇదైతే మామిడికాయ, ఎండు మామిడికాయ పచ్చడి అనమాట. ఎండు మామిడికాయ పచ్చడి. సో ప్రస్తుతానికి అయితే ఎంత వచ్చింది గాయస్. వాళ్ళు పంపించేశారు. ఇప్పుడు ఇవన్నీ చదువుకునేసరికి మనకి ఇది అవుతుంది. సో థ్యాంక్ యూ మమ్మీ. బట్టలు అయితే చాలా బాగున్నాయి. వన్స్ అగైన్ వెరీ థ్యాంక్ యూ. సో దివ్య కోసం గోరింటాకు పంపించావు కాబట్టి దివ్య కూడా థ్యాంక్ యూ చెప్తుంది నీకు తర్వాత కాల్ చేసి, ఓకేనా? ఇదేమో హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సల్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి దీంట్లో ఏమున్నాయి కూడా మొత్తం చూపిస్తాను. ఇదైతే ఇవి కుర్తాలు అందరికీ. సో ఊరేగింపు రోజుకి కుర్తాలు కూడా తీసుకున్నాం. ఇవి అయితే కొన్ని బట్టలు వచ్చినాయి ఇండియా నుంచి.
ఇవన్నీ సేమ్ బట్టలు. ఈ మా తమ్ముడు కొన్ని టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు, అవి కూడా వచ్చేసినాయి దీంతో పాటుగానే. సో ఈ కీస్ ఏంటంటే మనకి అమ్మవారిని కూడా తీసుకొచ్చుకున్నాం కదా, ఆ విగ్రహానికి సంబంధించిన కీస్. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి అమ్మవారి జాకెట్ ముక్కలు ఇవన్నీ. సో 11 రోజులు 11 అమ్మవారికి జాకెట్ ముక్కలు పెడదామని మొత్తం ఇండియా నుంచే తీసుకొచ్చుకున్నాం గాయస్. ఇక్కడ తెలిసిందే కదా మనకి ఇక కాస్ట్. సో ఇవి 11 రోజులు అమ్మవారికి కట్టాల్సిన చీరలు, 11 రోజులు 11 రంగులు. సో ఈరోజు మొదటి రోజు అమ్మవారికి పింక్ కలర్ శారీ అన్నమాట అలంకారం చేస్తాం. సో ఈ అలంకరణ అన్నీ కూడా ఈ 11 రోజులు జరుగుతాయి గాయస్. మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను, అండ్ కింద కూడా నేను లొకేషన్ అయితే మెన్షన్ చేస్తా. ఖచ్చితంగా మన వాళ్ళందరూ వచ్చి అమ్మవారి దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అయితే మీరు తీసుకోవచ్చు. ఎవరైతే పండుగ మిస్ అవుతున్నాం అనుకుంటున్నారో సో వాళ్ళంతా మిస్ అవ్వకోకుండా మీరైతే వచ్చి చూసుకోవచ్చు. ఇవన్నీ శారీస్ అనమాట 11 రోజులు. సో మరి అన్ని మనకి డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ కూడా అన్ని కావాలి కాబట్టి అన్ని తీసుకొచ్చేసాం. ఇక్కడ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇవైతే అమ్మవారికి దండలు అనమాట, ప్లాస్టిక్ దండలు. ఇక్కడ తెలిసిందే కదా దివ్య, నిన్న చూపించా కదా ఇష్టంలో ఎంత ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇంకా మనం ఏం చేయలేము. ఇది అమ్మవారికి వెండి పళ్ళెం. ఇవి కొన్ని ఈ సో ఇవి అయితే కండువాలు, పోతురాజు కండువాలు. సో ఇక్కడ చూస్తున్నారు మీరు. సో ఇవైతే మనకి చిన్న విగ్రహం ఉంది, ఆ చిన్న విగ్రహానికి సంబంధించి కూడా అమ్మవారికి చీరలు తీసుకొచ్చినాయి అన్నమాట. అమ్మవారికి క్లాత్, సో క్లాత్ తెప్పించామన్నమాట డెకరేషన్కి. మొత్తం ఒక 27 మీటర్లు తీసుకొచ్చాం. ఇప్పుడైతే అమ్మవారి అలంకరణ అయితే డెకరేషన్ అయితే చేద్దాం. మొత్తం డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇవి కూడా వైట్ క్లాత్ అండ్ డెకరేషన్ ఐటమ్స్, లైటింగ్స్ కూడా వచ్చాయి ఇప్పుడైతే. సో ఇంకా కొన్ని దివ్యాకి సంబంధించిన బట్టలు పంపించుండే వాళ్ళమ్మ. ఇవేమో అమ్మవారికి దండలు అనమాట, మల్లెపూ దండలు. ఇవి కొన్ని కంకణాలు, బ్యాంగిల్స్, చిన్న చిన్న బ్యాంగిల్స్ పంపించింది. థ్యాంక్స్ ఆంటీ, మీరైతే చాలా కష్టపడ్డారు ఇవన్నీ తీసుకొస్తానికి. సో ఇవి మనకి పూలు అనమాట డెకరేషన్ చేసుకోవటానికి మొత్తం. సో ఓవరాల్గా ఇవి. సో ఇంకా కొన్ని ఉన్నాయి. అమ్మవారికి ఆభరణాలు కూడా తీసుకొచ్చాం మనం. సో అమ్మవారికి ఆ నగలు, సో ఇవి కూడా కొన్ని మొత్తం వచ్చినాయి గాయస్. సో ఓవరాల్గా అయితే ఇది మనం ఇండియా నుంచి తీసుకొచ్చిన పార్సిల్. సో అలాగే మీకు అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. ఎస్ఎంఎస్సీగా ఉందనుకోకండి. మీరు చూస్తున్నారు గాయస్, ఇదైతే మనకి అమ్మవారి విగ్రహాన్ని దీంట్లో మనకి ప్యాకింగ్ చేసి పంపించారు అనమాట ఇండియా నుంచి. మనకి వినాయకుడి విగ్రహాలు అయితే ఇక్కడ దొరుకుతాయి కానీ ఎక్స్పోర్ట్ లో అమ్మవారి విగ్రహాలు తక్కువ. ఇక్కడ అమ్మవారి సెలబ్రేషన్స్ అనేవి నేను 2 years అవుతుంది, 2 years లో నేను చూడలేదు. సో అందుకని నేను స్పెషల్ గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకున్నాను అనమాట. విగ్రహం ఎలా ఉంటే ఏంటి కూడా మనం చూపించేద్దాం, ఓపెన్ చేద్దాం ముందైతే. స్టేట్ ట్యూన్ గా ఉండండి. ఈ 11 days పూజా కార్యక్రమం ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవి నవరాత్రులు జరుపుతున్నాం. మన ఇండియాలో ఎలా అయితే జరుగుతాయో పొద్దున సాయంత్రం కూడా అమ్మవారికి హారతులు, కుంకుమ పూజ అన్నీ జరుగుతాయి. అలాగే 2వ తారీఖు
చివరి రోజుగా అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమంగా కూడా తీసుకెళ్తాము. అండ్ అవన్నీ కూడా నేను చెప్తాను. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. 2వ తారీఖే చివరి చివరి రోజు. సో, మొత్తం ఈలోపు ఇంకా వచ్చే కమింగ్ వీడియోస్‌లో నేను అప్డేట్ చేస్తాను. అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ వచ్చి ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను.